వదిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ మరియు డబల్ బెడ్రూమ్ 525 సర్వే నెంబర్ నుంచి పాండుగారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందరికీ వాళ్ళందరికీ సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ప్లంబర్ అసోసియేషన్ ఎంబీఏ నజీర్ ప్లంబర్ అసోసియేషన్ కోశాధికారి ఆరిఫ్ ఖాన్ ఇబ్రాహిం వైస్ ప్రెసిడెంట్ ఎండి మోలాడు ఎస్ సత్యం శంకర్ ధనంజయ్ కుర్మా కథలయ్య రహీం భాయ్ అలమ్మా గ్రూప్ లీడర్ అక్కడ మదమ్మా లైన్ రండి కలమా మన వాళ్ళు అందరూ నిలబడితే అదే కన్వేసుకున్న వాళ్ళు అందరూ బయట ఉండండి. మన ఎమ్మెల్యే సార్ ఆడికి వస్తారు, మనతో పాటు గ్రూప్ ఫోటో దిగుతారు. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. మాకు ఇంకోటి ఏంటంటే కమిటీ హాల్ కూడా మాకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాగితం మీద 50 లక్షలు చూపించిందన్న, 50 రూపాయలు కూడా రాలేదు. వేసుకుంటే వాళ్ళని లేపి అప్పుడు ఎవరైతే ఇప్పుడు బ్రదర్ మాజీ వైస్ చైర్మన్ ఉన్నాడో నాతో చెప్పి వాళ్ళని ఖాళీ చేపించిండు. ఖాళీ చేపించి ఇక్కడ గుడిసె లేపియమంటే నేను గుడిసె లేపించిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసిండ్రు. కానీ దయచేసి వాళ్ళకి పట్టకాయ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి నాయకత్వం. మహబూబ్నగర్ పట్టణంలోని వివిధ వార్డులో నుంచి వందల మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ సంక్షేమ సేవా సంఘం క్రిస్టియన్పల్లి పాండు గారి ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. అలాగే పట్టణ ప్లంబర్ అసోసియేషన్ కొన్ని వందల మంది అసోసియేషన్లో ఉన్నారు. ముక్తార్ ఖాన్ గారు, ఆరిఫ్ ఖాన్ గారు, నజీర్ గారు, శేఖర్ గారు, అన్వర్ గారు, ఇంకా చాలామంది కొన్ని వందల మంది గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అవుతున్నారు. మొత్తం మహబూబ్నగర్ పట్టణంలో ఎక్కడ కూడా వేరే పార్టీకి స్థానం లేకుండా గతంలో బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఎంపీ అభ్యర్థిగా ఉన్న వంశీచంద్ర రెడ్డి గారిని పెద్ద మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీలో చేరినారు.